देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे వేదిక ఆరంభించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. సహాయ మరి విద్యార్థులు స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది అందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు సైంటిఫిక్ డేగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి నేను రావడం అనేటటువంటిది శ్రీనివాస్ వల్లనే జరిగింది. డెబ్బై 1975, 80 సంవత్సరాల్లో ఆ మధ్యకాలంలో నేను ఇక్కడ బయాలజికల్ టీచర్గా పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో చాలా పిల్లలు చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆడపిల్లలు మరీని అసలు కంటే ఆడపిల్లలు చాలా ఉత్సాహంగా ఉండేవారు. క్లాస్కి రావడం అంటే నాకు ఎలా ఉండేదంటే ఒక తగ్గపోవడంగా ఉండేది. ఈరోజు విద్యార్థులు ఏమడుగుతారు, నేను ఏం జవాబు చెప్పాలి, వాళ్ళు వేసే ప్రశ్నలకి నేను ప్రిపేర్గా ఉండాలని ఎప్పుడు అదే మైండ్తో నేను క్లాస్కి అటెండ్ అయ్యేదాన్ని. అలాగే వేసే ప్రశ్నలు కూడాను వీరంతవరకు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఆ రకంగా మంచి ఛాలెంజింగ్ గా ఉండేది నాకు టీచింగ్. ఎక్కడ విద్యార్థులు కూడా నేనంటే విపరీతమైనటువంటి విధేయత, వాళ్ళకి ఒబీడియన్స్ అనమాట. ఎంత ఒబీడియన్స్ అంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. నేను ఒడిగిలు వస్తుంటే పక్కగా తప్పేసుకునేవారు అనమాట. నేను అనేదాన్ని అంత భయపడక్కర్లేదు, నేను కూడా మీలాంటిదండి, మీరు నాకు ఇష్టమైన వాళ్ళే, నాకు ఎదురుండవచ్చు మేడం, గుడ్ మార్నింగ్ అని చెప్తే చాలు, అలా పరిగెత్తుకోవద్దు అని చెప్పేదాన్ని. అయినా సరే వాళ్ళు అంత భక్తి ప్రపత్తులలో విధేయతనాలు అలా ఉండేది. క్లాస్ నిజంగా చాలా బాగుండేది. సరే, ఇక్కడ పోతాం. ఈరోజు నేను ఇక్కడ మీ ముందు ఉండడం అనేది నా ఏ శిష్యుడు శ్రీనివాస్ కారణంగానే. అసలు శ్రీనివాస్ యొక్క ఎదుగుదల గురించి మనం ఒక 10 minutes మాట్లాడుకోవాలి. చిన్నప్పుడు కూడా బాగానే సైంటిఫిక్ గా ఉండేవారు. నేను క్లాస్ లో ఏదైనా ఎక్స్పెరిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మీద HCl వేస్తే హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది కదా, అది చేస్తుంటే పిల్లలకి చాలా ఉత్సాహంగా ఉండేది. ఆ పొగ వచ్చేస్తుంటే అది నెయ్యి అనేవారు, దెయ్యం కాదు ఇది గ్యాస్ అని చెప్పారు. అంటే వాడుకలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేవారు అన్నమాట. అలాగా నేను ఏదైనా ఒక డిసెక్షన్ చేసి చూపించినప్పుడు కూడా వాళ్ళు చాలా ఆనందం పడిపోయేవారు. ఎందుకంటే అది లభ్యం కానటువంటిది వాళ్ళకి చూపించేటప్పటికీ వాళ్ళ మనసులో ఇవన్నీ మేము చూడగలుగుతాం, మేము చేయగలుగుతాం అనేటటువంటిది వాళ్ళకి చాలా ఇంప్రెసివ్ గా ఉండేది. అలా చెప్పినారు కదా, 75 నుంచి 80 చాలా చక్కగా నాకు ఉండేది అనమాట. సరే, సైంటిఫిక్ డే గురించి వద్దాం. సైన్స్ అంటే ఏమిటి అనేది, అంటే మనకి ఇంగ్లీష్ లో సైన్స్ అంటాం, తెలుగులో విజ్ఞాన శాస్త్రం అంటాం. బాగా క్లియర్ గా బాగా స్పష్టంగా మనకి వాటి సైన్స్ అంటే ఏమిటి, సైన్స్ ఏమిటి, విజ్ఞాన శాస్త్రం అంటే మన పరిశీలనే అంటే మనం ప్రకృతితో జరిపే పరిశీలనే సైన్స్. అర్థమవుతున్నప్పుడు న్యూటన్ గురించి చెప్పేటప్పుడు యాపిల్ ఎందుకు కింద పడింది, జేమ్స్ లాంటి వాళ్ళ అమ్మగారు కూర్చోమంటే పళ్ళు లేస్తుంది, ఆవిరికి ఎందుకు లేస్తుంది, ఇలా చిన్న విషయాలు వాళ్ళలో ఉన్నటువంటి అంతఃస్ఫురణ, ఆ లోపల ఉన్నటువంటి ఆ జిజ్ఞాస అనేది పెంపొందింది. కాబట్టి సైన్స్ అంటే ఏమిటి అంటే మన పరిశీలన, మానవుని యొక్క పరిశీలన. మానవుడు ఎవరితో ఎక్కువ అనుసంధానించబడి ఉంటాడు? ప్రకృతితో. ప్రకృతే మనకి, ప్రకృతిలో ఉండే వనరులు, గాలి, నీరు, భూమి, ఇవన్నీ వనరులు. భూమి అనగానే భూమిలో ఉన్న ఖనిజాలు, అలా జలం, ఇవన్నీ కూడా మనకి వనరులు. ఇవి ఇప్పుడు ఈ వనరుల్ని మనం ఉపయోగించుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఉపయోగించుకొని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. మీరు రోజు అసలు వాతావరణం పరిశీలిస్తున్నారా? ఇప్పుడు మనకి ఉదయం విపరీతమైన చలి, మధ్యాహ్నం అనుకోని ఎండ, మళ్ళీ సాయంత్రం చల్లబడిపోతుంది. అంటే 3 రకాల వాతావరణం ఒక రోజులో మనం ఫేస్ చేసేస్తున్నాం. చూస్తున్నారా మీరు?
ఆ పరిశీలనే సైన్స్. ఆ పరిశీలనే సైన్స్. మనం ఇది చేస్తూనే ఉంటాం నిరంతరం. అది పుస్తకంగా మారినప్పుడు ఒక గ్రంథం అవుతుంది. మనకి మనం జీవించడానికి ఏమేం కావాలి అన్నప్పుడు మనకి భౌతిక శాస్త్రంతో సంబంధం కావాలి, రసాయన శాస్త్రంతో సంబంధం కావాలి, ఇంకా జీవశాస్త్రంతో సంబంధం కావాలి, గణితంతో సంబంధం కావాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి పరస్పరము సంబంధం కలిగినటువంటి అంశాలే. అవి మన యొక్క కృషితోటి ఏమవుతున్నాయన్నమాట, అది మరింతగా మరింతగా పెరుగుతూ అది గ్రంథస్థం చేయబడి పెద్ద గ్రంథాలుగా అవుతున్నాయి. మన ముందు చేసినటువంటి పరిశీలనే మన ముందు ఎలా వచ్చింది, ఇప్పుడు ఒక గ్రంథంగా వచ్చింది. ఈ సైంటిస్టులు అందరూ మనలాంటి వాళ్ళే. వాళ్ళు పరిశీలనతోటి ఇప్పుడు మీరు వసుంధర అని చూస్తున్న కాదు, ఈనాడులో మనకి ప్రత్యేకంగా ఒక ఎడిషన్ వస్తుంది కదా, జిల్లా ఎడిషన్. మీలాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు రోబోలను తయారు చేసేస్తున్నారు, డ్రోన్ తయారు చేసేస్తున్నారు, ఒక కార్ లాంటి చిన్న చిన్న వాటిని తయారు చేస్తున్నారు. ఇవి వేగంగా ఎలా వెళ్ళగలమని తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు మరి? వాళ్ళందరూ సైంటిస్టులే కదా. సైంటిస్టులేనా? మనకి వీలుగా తీసుకొస్తున్నారు అన్నిని. ప్రజానీకానికి సామాన్య మానవులకు ఉపయోగపడేలాగా అన్నిటినీ వాళ్ళు ఇప్పుడు ఇన్నోవేషన్ కనిపెడుతున్నారు. అది మనలో ఉన్నటువంటి మేధస్సు, ఇంకా క్రియేటివిటీ అంటాం. అంటే ఏంటన్నమాట, లోపల ఉన్నటువంటి ఒక సృజనాత్మకత. ఇక సైన్స్ అంటే ఇప్పుడు ఏమనుకున్నాం మనం, మానవుని యొక్క పరిశీలన అనుకున్నాం. పరిశీలన గ్రంథస్థం చేయబడింది. మనకి మన శరీరంలోనే ఎన్నో రకాల రసాయన క్రియలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆమ్ల మాధ్యమంలో, కొన్ని క్షార మాధ్యమంలో, కొన్ని తటస్థ మాధ్యమంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏం కూడా తెలియాలి, రసాయన శాస్త్రం గురించి తెలియాలి. ప్రెషర్ అంటాం. ప్రెషర్ పీడనం ద్వారానే మనం లోపలికి ఎదురు తీసుకోగలుగుతున్నాం. ప్రెషర్తోనే లోపల పని జరుగుతుంది, అంత క్రియలు జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి, భౌతిక శాస్త్రం కూడా కావాలి, గణితం కూడా కావాలి. మనం హార్ట్ బీట్ అంటాం, ఇంకా నిమిషాలు కొట్టుకుంటుంది. ఈ రకంగా అన్ని కూడా ఒకదానితో ఒకటి రిలేటెడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ సిటీ అన్ని మీకు స్కూలింగ్ లో ఇవన్నీ వస్తాయి. మీకు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మానవుడు తను తాను తెలుసుకున్నాక ఇవన్నీ ఉపయోగించుకున్న తర్వాత ఇక సోషల్ స్టడీస్ అంటే ఏంటి, సాంఘిక శాస్త్రం అంటాం. సంఘంలో మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఒకరితో ఒకరు ఎలా మెలగాలి, మనం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుని నియమ నిబంధనలు పెంచుకుని ఒకరితో ఒకరు ఎటువంటి బాధలు లేకుండా పరస్పరము అన్యోన్యంగా సహకారం చేసుకుంటూ జీవించడానికి సాంఘిక శాస్త్రం. ఇలా ఇప్పుడు మనకి ఒక అవగాహన వచ్చింది కదా, మనం చదువుకునేటటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఎంత అవసరమో అనేది. అలాగే కళలు, ఇంకా భాష, ఇవన్నీ మనకు అవసరం. ఒక విషయాన్ని మనం చెప్పాలి అంటే మనకి భాష కావాలి. మనం ఈ మాతృభాష తెలుగు, మాతృభాషతో పాటు ఇంకా అదనంగా రెండు భాషలు ఇంగ్లీషు, హిందీ కూడా మీరు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ మీకు రేపు పెద్ద మీరు ముఖ్యంగా బయట సమాజంలో వెళ్ళినప్పుడు మీకు యొక్క అవసరాలు అంటే ఏమిటో అవన్నీ మీకు తెలుస్తాయి. ఆ రకంగా నేను 5 ఏళ్లలో నేను ఇక్కడ చేసిన దానికి చాలా మంది విద్యార్థులు రకరకాలుగా వాళ్ళు జీవితాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు నాకు ఎదురైనప్పుడు చెప్తుంటారు అనమాట, మేడం గారు మీ వల్ల మేము ఇంతగా తయారయ్యామండి అని చెప్తుంటారు. చాలా ఆనందం వేస్తుంది నాకు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకా ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ ఉంటాం అన్నమాట. అంటే పొంగి పొరలిపోతూ ఉంటారు చూడండి, ఒక గిన్నెలో మనం నీళ్ళు పోస్తే పొంగి ఎలా పొరలిపోతుందో ఆ రకంగా ఉపాధ్యాయుడికి అత్యంతమైనటువంటి సంతోషమైనటువంటి విషయం ఏంటంటే తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి నిరంతరము విద్యార్థిగా ఉంటూ అందరిలోనూ కూడా ఆ రకమైనటువంటి కృష్ణ ఉండాలి. అది నేను అందరిలోనూ కూడా ఉన్నదాన్ని మరింత పెంపొందించాలి. ఇది ఉన్నదే. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, టీచర్స్ ఎక్స్ట్రాగా మనకి ఇచ్చేస్తున్నారు అనుకోకండి. మీలో ఉన్నది నిర్వీకృతమై ఉన్నది ఏమిటది, ఒక శక్తి. ఆ శక్తిని ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్రేట్ వెలిగిస్తారు. వెలిగిస్తూ ఉంటే మీరు దాన్ని నిరంతరం ఏం చేస్తారన్నమాట, ఆడిపోకుండా వెలిగించుకుంటూ ఉంటారు. నిర్వీకృతమై ఉన్నది ఏదైనా సరే మనలో ఉన్నది, దాన్ని ఏం చేస్తారన్నమాట పైకి తీస్తారు, ఒక ఛానలైజ్ చేస్తారు. ఒక మార్గంలో ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. మరి మోడల్ ఉంటుంది మీకు. ఈ మోడల్లో మీకు చెప్తారు మనం ఎలా మెలగాలి, ఎలా క్షమగా సహనంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఉపాధ్యాయులు మీకు తెలియజేస్తారు. కాబట్టి స్కూలింగ్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక అవస్థ అని చెప్పాలి, ఒక స్టేజ్ అనమాట. అది అందరూ కూడా అందరూ ఇప్పుడు చూడండి, రండి స్కూల్లో చదవండి నేర్చుకోండి, మీరు స్లోగన్స్ అక్కడ రాశారు కదా, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అదే అనమాట. ఇంకా మీకు ఎటువంటి అవసరాలు ఏమీ లేకుండా ఇక్కడే మీకు భోజనాలు పెట్టడం అనేది, మీ అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా
ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకుని మీకు మధ్యాహ్న భోజన పథకం ఇంత ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే దీని యొక్క ప్రాముఖ్యత అంత ఉందన్నమాట. ఆ రకంగా ఇంకా శ్రీనివాస్ విషయానికి వచ్చినట్లయితే అతను నా దగ్గరికి 97, 98లో ఒకసారి వచ్చాడు. ఇక్కడి నుంచి అంటే జీవితంలో పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ముందుకు వెళ్ళిపోవడం, ఆ రకంగా జీవితంలో కొంత మనం కొన్ని విషయాల్లో మనం నిమగ్నం అయిపోతాం కదా. కొన్ని విషయాల పట్ల అప్పటికప్పుడు కొద్దిగా అంత శ్రద్ధ మనం పెట్టలేం. తన దగ్గరికి ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ మైకేల్ తన ఆరాధ్యదేవని చెప్పాలి, మైకేల్ ప్యారెట్ ఎలక్ట్రిసిటీ సంబంధించి. అప్పుడు ఆ దగ్గరికి వచ్చి మేడం గారు మీరు ఓమ్స్ లా గురించి చెప్పారండి. యాక్చువల్గా నేను బయాలజీ టీచర్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలను ఆ యాజమాన్యం హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మీరు ఫిజిక్స్ కూడా చెప్పండి అన్నప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చెప్పేదని. అలా అతను నా దగ్గరికి వచ్చిన మేడం గారు మీరు ఓమ్స్ లా గురించి చెప్పినటువంటి విషయాలు మీరు ఇప్పటికీ మర్చిపోలేండి. ఆ క్లాస్ నుంచి చేసిన ఒకసారి నా కళ్ళ ముందు తీసుకొచ్చారు. తను ప్రతి విద్యార్థులను కలిసినప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను అనుకుంటాను విద్యార్థులు ఉన్నటువంటి విషయాలు నేను చేయగలిగాను, వారికి ఆ లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి నేను ఇగ్నైట్ చేసి వెలిగించగలిగాను, నేను ఆనందం ఫీల్ అవుతుంటాను. ఇక మరీ టాప్ అన్నమాట ఈ శ్రీనివాస్. మేడం గారు అంటారు. బహుశా నేను అనుకుంటాను నేను చాలా స్వల్పమే చేశాను, తను నాకు చాలా ఎక్కువగా గౌరవిస్తున్నాడు అని ఫీల్ అవుతున్నాను. కానీ మా గంగాభవాని గారు ఆయన శాస్త్రవేత్త గారు చెప్పినట్టు ఒక వ్యక్తిలో అంటే తను బయటకు ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది ఎగ్జిబిట్ చేయడం లేదు. వాళ్ళు నన్ను తెలిసినప్పుడు చెప్తారు ఏమనంటే మేడం గారు మీ వల్ల మేమందరం సైన్స్ టీచర్లు అయ్యే ఉంది, మీ క్లాస్లో చెప్పేటటువంటి అది చూసి మేము మీరే తయారవ్వాలని సైన్స్ టీచర్స్ అయ్యామని అని చెప్పేసి కొంతమంది నేను బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఎదురైనప్పుడు చెప్తారు. తర్వాత ఒక అమ్మాయి అయితే రీసెంట్ గా తను కూడా సాంస్క్రిట్ చదివి లెక్చరర్ చేస్తాను తను అంటుంది అనమాట. ఇంటికి వచ్చినప్పుడు మేడం గారు మీకు ఇష్టమైన టీచర్ ఎవరు అని మమ్మల్ని ఎవరిని అడిగితే నేను మీ పేరే చెప్తానండి. మీరు చెప్పేటువంటి కేవలం పాఠమే కాదు మిగిలిన విషయాలు కూడా మమ్మల్ని చాలా మా మనసులో ముద్రలు వేసుకుని జీవితంలో జీవించడానికి మాకు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పినప్పుడు వెరీ హ్యాపీ. ఎందుకంటే ఉపాధ్యాయుల జీవితంలో ముఖ్యమైనటువంటి రోజు ఏది అంటే తాను చెప్పినటువంటి దాన్ని విద్యార్థి తీసుకున్నాడు, స్వీకరించాడు. విద్యార్థి స్వీకరించడం అంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే 45 నిమిషాల క్లాస్ రూమ్ సిట్యుయేషన్ లో మనం చెప్పేది విద్యార్థులకి అందాలి, వాళ్ళకి చెప్పగలగాలంటే 40 మంది ఉంటారు. వాళ్ళ అటెన్షన్ మనం డైవర్ట్ చేసుకోవడం అనేది ఒక చాలా అంటే దాని బ్యాటిల్ ఫీల్డ్ తో పోల్చొచ్చు అనమాట. ఒక విద్యార్థి అది చూస్తుంటాడు, ఒక విద్యార్థి ఇటు చూస్తుంటాడు. మనం చెప్పేది 19 రాస్తారు, 19 రాయలు, అందరినీ మన వైపు తిప్పుకోవడం అనేటువంటి నిజంగా ఒక కళ అనమాట. అది ప్రతి టీచర్ కూడా ఫేస్ చేస్తుంటారు. మరి ఈ విద్యార్థి అసలు ఎలా ఉంటుందంటే మీ మనసు కాసేపు అవుతాడో వెళ్తూ ఉంటుంది. అది దాన్ని మళ్ళీ మేము ఏం చేయాలి, మీ అటెన్షన్ డ్రా చేసుకుని మా వైపు కేంద్రీకరించుకొని అలా వెళ్తున్నప్పుడు ఏంటి ఈ టీచర్ గారు మన పట్టుకుని వదలట్లేదు చెప్పు అంటున్నారు మీరు అనుకుంటారు. కాదు, కానీ 45 నిమిషాలు అనేది చాలా ముఖ్యమైన సమయం. అప్పుడు మీరు చెప్పాల్సింది మీకు అందించాలి. కాబట్టి కొంత ఫోర్స్ మీ మీద కొంత ఒత్తిడి అనేది మేము క్రియేట్ చేస్తాము, తప్పదని. అది క్లాసులు జరిగేటటువంటిది. మిమ్మల్ని మరింతగా మా వైపు ఆకర్షించుకోవడానికి మేము ఎయిడ్స్ అని లేకపోతే అక్కడ ఉదాహరణలు అని చెప్తూ మీకు అలాగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇలా జరిగిపోతూ ఉంటుంది. అలా మళ్ళీ శ్రీనివాస్ విషయానికి వచ్చినట్లయితే అప్పుడు అన్నాడు అనమాట, మేడం గారు మీ గురించి నేను చెప్పాలండి, మీరు ఇలా ఉండిపోవడం కాదు, నేను మా ప్రొఫెసర్ గారిని తీసుకెళ్ళి మిమ్మల్ని పరిచయం చేస్తానండి అని అన్నాడు. నేను మామూలుగా నవ్వేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్లోనూ ఈ దశలో అనమాట ఆరాధ్యభావం ఉంటుంది. ఎంత ఆరాధ్యభావం ఉంటుందంటే ధోని ఎలా హెయిర్ కట్ చేసుకున్నాడో ఆ హెయిర్ కట్ మీరు చేసేసుకుంటారు. ఇప్పుడేమో ఇవన్నీ సైడ్స్ అని తీసేసి హెయిర్ పిచ్ చేశారు. అంత ఆరాధ్యభావం. ఏమని చెప్తారంటే ఈ దశ, ఈ అడాలసెంట్ స్టేజ్ టీన్స్, మీరు ఇప్పుడు 14, 13, 14, 15, 16 టీన్స్, ఈ టీన్స్ ఏజ్ అనేటటువంటిది ఒక వరద లాంటి ఉధృతమైనటువంటి వేగోధృతం ఇలా ఉంటుంది అన్నమాట. అందుకని మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము ఏం చేయాలంటే ఒక క్రమపద్ధతిలో మిమ్మల్ని తీసుకురావడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ గుర్రానికి కళ్ళు వేసి స్పీడ్ ఎలా ఆఫ్ చేస్తుంటామో ఆ రకంగా మీకు కొంచెం కళ్ళాలు పడుతూ ఉండాలి.
లేకపోతే మీరు చాలా చాలా మీ వేగవర్తికి మీరే తట్టుకోవాలని స్థితిలోకి వచ్చేస్తుంటారు అనమాట. ఆ రకంగా శ్రీనివాస్ చూసినట్టయితే చాలా మంది విద్యార్థులు నా దగ్గర నుంచి చదువుకుని వెళ్ళారు. ఇప్పుడు అతను ఆవిష్కారం అతను ఎలా ఆవిష్కరింపబడ్డాడని నేను ఒక రోజు కూర్చొని మొన్ననే రీసెంట్ గా ఆలోచించాను. మేడం గారు మీరు రావాలండి, స్కూల్కి రావాలండి, మీరు అందరి ముందు మాట్లాడాలండి అది మాట్లాడడానికి మాట్లాడతాం. కానీ ఏమిటి ఇది, ఈ ఫోర్స్ ఏంటి, ఇక్కడ ఎక్కడికి వస్తుంది నేను ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించినప్పుడు శ్రీనివాస్ యొక్క ఆవిష్కరణ అనేటటువంటిది నా మనోగతంలోకి వచ్చింది. అతను సైన్స్ పట్ల ఎంత దృఢమైనటువంటి పట్టుదల, కృషితోటి, తర్వాత మానవతా విలువలు చెక్కు చెదరకుండా, అర్థమవుతా మనకి మానవతా విలువలు చెక్కు చెదరకుండా పెట్టుకుంటూ తన క్యారెక్టర్ నిలబెట్టుకుంటూ అందరినీ మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ తాను అనుకున్నటువంటి ఆ ఎయిమ్ ప్రతి పిల్లల్లోనూ కూడా ఈ సైంటిఫిక్ యాప్టిట్యూడ్, ఈ దృక్పథం, శాస్త్రీయ దృక్పథం ఉండాలి అనేటటువంటి దాంట్లో ఎంత కృషి చేస్తున్నాడు, ఇతను ఎన్ని క్లాసెస్ ఇస్తున్నాడు, ఎంత మెటీరియల్స్ సేకరించాడు, జీవితంలో మిగిలిన విషయాలకి అసలు ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. మామూలుగా చాలా ప్రాముఖ్యత ఇస్తాం కదా, ఆ ప్రాముఖ్యత అన్నింటినీ కూడా కేంద్రీకరించి ఈ విద్యార్థుల్ని అందరిలోనూ కూడా అట్లీస్ట్ ఒక్కరైనా సరే సైంటిఫిక్ యాటిట్యూడ్ నాలాగా ఉన్నట్లయితే నేను నా ధన్యమైనట్టుగా తను ఎక్స్ప్రెస్ చేశాడు. తప్పకుండా అతనిలో ఆ ఆవిష్కారం అనేటువంటి రియలీ అప్రిషియబుల్. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట. కానీ తను ఏమంటాడు, మేడం గారు మీరు ఇచ్చినటువంటి గొప్పలమే అంటాడు. అలా కాదు, తన స్వయం కృషి కూడా నేను ఇందులో చెప్పాను కదా, మనందరిలో కూడా శక్తి ఉంటుంది, నిబిడీకృతం ఉంటుంది, అంటే దాగి ఉంటుంది. నిబిడీకృతం అంటే ఏంటి మనకే తెలీదు. ఇప్పుడు చిన్నప్పుడు పసిపిల్లలుగా పాడారు, అప్పుడు మీరు ఎలా అవుతారు మీకు తెలుసా? రాబోయే సంవత్సరాల భవిష్యత్తులో మీరు ఏమవుతారో మీకు తెలుసా? కానీ దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడుంది? మన మేధస్సులోనే ఉంది. అది ఆవిష్కరింపబడినప్పుడు ఇలా అవుతుంది అని అనుకుంటాం అన్నమాట. ఒక వ్యక్తి మంచిగా రాణించడానికి, ఒక వ్యక్తి చెడ్డగా రాణించడానికి అన్నీ ఉంటాయి. ఇక్కడ చెడ్డగా రాణించడం అనేది కూడా తెలియాలి మనకి. చెడు తెలియకపోయి చెడు వదలేం కదా, మంచిలోకి రాలేం కదా. ఆ రకంగా మా ఆవిష్కరణ అనేది ఇక్కడ మనకు జరుగుతుంటుంది. నేను కూడా ఈ సిచ్యువేషన్ నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయి 2008లో రిటైర్ అయ్యాను. యాజ్ ఏ జేఎల్గా జువాలజీ జేఎల్గా రిటైర్ అయ్యాను. నా యొక్క దృక్పథం ఏంటంటే నేను లెక్చరర్ అవ్వాలని నాకు చాలా నా జీవితంలో గోల్ అనమాట. అది ఇక్కడ ఉండగానే నేను 77, 76, 78లోనే నేను ఇక్కడే ఉండగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. లీవ్ పెట్టెళ్ళి అక్కడి నుంచి నేను కాలేజెస్కి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాను. సో డిలే అయింది. 98లో నేను జేఎల్గా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు ఈ సమయంలో యాజ్ జేఎల్గా నేను రిటైర్ అయ్యాను. లెక్చరర్గా కూడా వచ్చింది కానీ సాటిస్ఫై ఇంకా కాదు నాకు జేఎల్ అని చెప్పేసి నేను ఇంకా ఆ వైపు నేను వెళ్ళలేదు. ఇంకా హెచ్ఎంగా కానీ ఎంఈఓ కానీ ఈ పోస్ట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే టీచింగ్ లోనే బాగుంటుంది. ఆ టీచింగ్ లోనే మనం ఎవరితో డీల్ చేస్తుంటాం అంటే చక్కటి మనసత్వాలు కలిగినటువంటి మంచి ఉత్తేజకరమైనటువంటి భావాలతో ఉన్నటువంటి పిల్లలతో మనం డీల్ చేయడం అనేది చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. వాళ్ళతో భావాలను పంచుకోవడం, వాళ్ళు ట్రైన్ చేయడం అనేది నాకు అదే ముఖ్యంగా తోచి నేను ఇక మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ సైడ్కి నేను వెళ్లకుండా ఈ టీచింగ్ సైడ్లోనే ఉండిపోయాను. అలా అంటే దోహదం చేయడం అనేటువంటి చిన్న విషయమే, ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అది శ్రీనివాసంలో నాకు ఇప్పుడు కనిపిస్తుంది. నిజంగా ఎందుకంటే ఆనందం నా జీవితంలో మరొకటి ఏమైందని నేను తెలుసుకుంటా అనుకుంటున్నాను. మనిషి తన యొక్క ఏదైతే తన గోల్ గా పెట్టుకున్నాడో ఆ గోల్ తను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అందరూ కూడా ఆ రకమైనటువంటి యాటిట్యూడ్స్ అని ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విజ్ఞాన శాస్త్రము, ఈ ప్రకృతి యొక్క విలువైనటువంటి విషయాలు మనకి తెలియకపోతే దాన్ని ఇంకా మనం వృధా చేసేసి దాంట్లో మనం జీవించలేని పరిస్థితులుగా వచ్చేస్తాం అన్నమాట. అక్కడ అంటే జీవావరణలో చెప్తారు మీరు ఈ రోజు ఏదైతే వ్యర్థాలు తోసేస్తున్నారో రేపు జీవావర్ధనంలో అది మీకు డైనింగ్ టేబుల్ మీద వస్తుంది అని. రేపు ఆహారంగా మనం అదే తినాలట. జీవ ఆవర్ధనం జరుగుతుంది. ఏది తిన్నా సరే ఇప్పుడు మనకి ఇప్పుడు కోళ్ళకేమో యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అది తింటే ఆ యాంటీబయాటిక్ మనలోకి వస్తుంది. అది మనకు పడుతుందా మనం తెలియదు, మనం తినేస్తాం. ఈ రకమైనటువంటిది ఇప్పుడు వచ్చింది. ఈ రకమైనటువంటిది ఏంటంటే చేపల పెంపకం అని, రొయ్యల పెంపకం అని ఈ రకంగా మానవుడు
తన యొక్క అభిరుచిని ఆ విధంగా మార్చుకుంటే మన జీవిత విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోతాం మనం ఇప్పుడు. ఇవన్నీ కూడా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి, ప్రకృతి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఆ మూగ జీవులైనటువంటి పశువులు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి, వాటి నుంచి మనం ఎఫెక్ట్ అయిపోతున్నాం. సో ఇది తెలియాలి అంటే ఈ ఉన్నటువంటి సున్నితమైనటువంటి బంధం, జీవావరణానికి మానవుడికి ఉన్న సున్నితమైన ఈ బంధాన్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని కాపాడుకోవాలనేటటువంటిది మన అందరిలోనూ కూడా కలగాలి. ఇప్పుడు మీరు పొద్దున ఒక శ్లోకం చెప్పారు కదా స్వచ్ఛ భారత్ గురించి, అవన్నీ మీకు ఎందుకు చేయిస్తున్నారు, అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ దశ నుంచి మీరు నేర్చుకున్నట్లయితే మీరు పెద్దయ్యాక వాటిని చూస్తారు, వాటిలన్నింటినీ కూడా మీరు ఇలా చెయ్యాలని అందరికీ మీరందరికీ అవన్నీ ఎప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే, ప్లాస్టిక్స్ వేరే, ఈ రకంగా ఒక అబ్బాయి అయితే బ్యాటరీలో సేకరిస్తున్నట్ట. ఈ రకమైనటువంటి మార్పులు మీలో రావాలి, మీలో ఆ రకమైనటువంటి సృజనాత్మక పెరగాలి అని దాన్ని ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది. సో ఈ రకంగా ఈ రోజు నాకు ఈ అవకాశం ముఖ్యంగా శ్రీనివాసరావు లభించింది, మరి స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వీళ్ళందరూ మీరు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు రియలీ నాకు ఇది ఎలా ఉంది అంటే చెప్పలేను. నా మనస్థితి అంత ఓవర్వెల్మింగ్ జాయ్గా ఉంది. మళ్ళీ ఒకసారి రిటైర్ అయిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత మీ ముందు నిలబడి మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రోజు మా లైఫ్ ఎలా ఉంటుంది, ఒక సాగుగా ఒకే రకమైన ప్రణాళికతో వెళ్ళిపోతూ ఉంటాం. మా అభిరుచి ఏమిటో ఆ రకమైన జీవితం మేము జీవిస్తూ ఉంటాం. కానీ విద్యార్థుల మధ్యకి రావడం, మీతో ఇంత సమయాన్ని షేర్ చేసుకోవడం అనేటువంటి విధంగా నా జీవితంలో ఒక ఎర్రశిరాతో అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యజమానికి అందరికీ కూడా ముఖ్యంగా శ్రీనివాసరావు కూడా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి సందేశం, సైన్స్తో హ్యుమానిటీతో మేడం చాలా చక్కటి సందేశం ఇచ్చారు. చిల్డ్రన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్ అని అనుకున్నాం మేడం మాట్లాడుతూ. కానీ హ్యుమానిటీ లేని సైన్స్ ప్రపంచానికి ఏంటి అని మేడం మనకు మంచి చక్కటి సందేశాన్ని మీకు అందించారు, ఎన్నో విషయాలు కలిపారు. కానీ మీకు ఒక టీచర్ ఎంత చక్కటి రోల్ క్రియేట్ చేస్తారు పిల్లలు అన్నది నేను ఇప్పుడు స్వయంగా మళ్ళీ ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్పాలనుకుంటున్నాను. 6th క్లాస్లో కోడిగుడ్లు ఎలక్ట్రిక్ బల్బు కింద పెట్టి పిల్లలు చేయటం అని క్లాస్లో మేడం చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఆ కోడిగుడ్లుకి బల్బు పెట్టేసి ప్లగ్లో పెట్టేసి ఎప్పుడు గుడ్లు పిల్లలు అవుతాయని చూస్తున్నాను. రోజుల తరబడి ఆయన పిల్లలు అవుతున్నాయో తెలియట్లేదు. సో నేను చెప్పాలంటే కొన్ని వందల స్కూళ్ళల్లో నేను ఒక అబద్ధం ఆడాను. ఇన్నాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, కానీ అది ఒకటే ఒక అబద్ధం అనుకుంటున్నాను బహుశా. అదేంటంటే పిల్లలకి ఇన్స్పైర్ చేయడం కోసం కోడిగుడ్డులో పిల్లగా మార్పు చెందాల్సింది దాని పదార్థమే వీక్ పైకి వస్తూ, అట్ ద సేమ్ టైం అది ఒక పిల్లగా మారిన తర్వాత దాని షార్ప్ బీక్ తో ఎప్పుడు ఏ సెకండ్ లో ఏ మైక్రో సెకండ్ లో దాని పైన అతి గట్టి షెల్ ఏదైతే అది క్రియేట్ అయ్యి ఉందో పైన మీకు తెలుసు కదా, కోడిగుడ్డుని చేతితో పెట్టినట్టుగా పగలదని మీకు తెలుసు కదా, అది ఎంత గట్టిదో మీకు తెలుసు కదా. ఏదైనా షార్ప్ ఎడ్జ్ టచ్ అయినప్పుడు మాత్రమే పగులుతుంది. అట్లాంటి షార్ప్ ఎడ్జ్ దాని లోపల నుంచి దాని షెల్లను పగల కొట్టుకుని బయటికి రాకపోతే అది లోపల ఏమైపోతుంది, ఆక్సిజన్ దానికి దొరక్క అక్కడే సమాధి అయిపోతుంది. అవునా? అయితే పిల్లలందరికీ నేను ఏం చెప్తాను, మనం అందరూ ఏ రకమైన ప్రాబ్లంలో ఉన్నామో అది ఐడెంటిఫై చేయాల్సింది మనమే. మన చుట్టూ ఉన్నటువంటి అతి క్లిష్టమైన షెల్లని లోపల నుంచి ఒక షార్ప్ వెపన్ మనం తయారు చేసుకుని దాంతో పగలు కొట్టుకుని బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని శాసించాల్సింది మనమే అని నేను పిల్లలందరికీ 2 లక్షల పిల్లల పైన 600 స్కూళ్ళు చెప్పుకున్నాను ఈ విషయాన్ని. అర్థం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అది నేను చెప్పిన అబద్ధం ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే నేను మన మేడం గారిని మళ్ళీ ఆహ్వానించడం కోసం ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కబురు వచ్చింది నాకు. ఆ కబురు ప్రకారం వెళ్ళినప్పుడు నాకు మేడం ఏం చెప్పారంటే, చిన్నప్పుడు నువ్వు ఎన్నో క్వశ్చన్లు అడుగుతావు అన్నా శ్రీనివాస్, అన్నిటికీ నేను కొన్ని సమాధానం అప్పుడు చెప్పాను, కొన్ని సమాధానం ఒక స్థాయి చెప్పి వదిలిపెట్టాను. ఎందుకంటే నువ్వు వాటి గురించి నీలో నువ్వే ప్రశ్నించుకోవాలి, ఇంకా పైకి వెళ్ళాలని. అయితే అది నువ్వు ఎందుకు అప్పుడు అడగలేదో నాకు అర్థం కాలేదు. అంటే మేడం ఇప్పుడైనా నాకు చెప్పండి, ఆ రోజున అవి ఎందుకు పిలవలేదో అంటే, నువ్వు మరి
బల్బు పెట్టాలనే చెప్పాను కానీ అది ఎంత పెద్ద బల్బు పెట్టాలో నీకు చెప్పలేదు కదా, నువ్వు అడగలేదు కదా, నువ్వు పెట్టింది బాక్యవాటే కదా, కానీ అక్కడ 400 వాట్ బల్బు పెట్టాలి కదా. చూసారా, మన టీచర్ల దగ్గర మనం ఎంత ఎక్కువ అడిగితే మన అంత ఎక్కువ ప్రయత్నాలు వస్తుంది. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం 1975లో 6th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో మేడం చెప్పిన క్వశ్చన్ కి 40 సంవత్సరాల తర్వాత మేడం నాకు ఆన్సర్ చేశారు. మరి గురువులతో మన సత్సంగంలో ఉంటేనే మనకి మంచి విషయాలు దొరికాయి, లేకపోతే నా బయట ప్రపంచంలో ఎక్కడ ఆన్సర్ దొరకలేదు. తర్వాత ఇంకో మాట చెప్పారు నేను అడగకుండా, లోపల దాని టెంపరేచర్ కోడిగుడ్డుకి మరి 180 డిగ్రీ సెంటిగ్రేడ్ రావాలి కదా అని చెప్పారు. మీకు అర్థమవుతున్న పాయింట్? అంటే అర్థం ఏంటి, అంత టెంపరేచర్ రావటానికి కావాల్సిన వస్తుంది ట్రిప్ అవుతుంది. సో ఆ ఉష్ణోగ్రతను మనం తీసుకురావటానికి కావాల్సిన ఎంత బల్బు పెట్టాలో అంత బల్బు నువ్వు ఆ రోజున పెట్టలేదు కదా. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోడిగుడ్డు తల్లి కింద పెట్టినప్పుడు ఎన్ని డిగ్రీల టెంపరేచర్ తల్లిగా తన బాధ్యతను ఇస్తుంది. అది అర్థమవుతుంది మీకు? అందుకనే చెప్తున్నాను మై డియర్ చిల్డ్రన్, మనం మన గురువుల పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ఎంత పర్టికులర్ శ్రద్ధతో మనం ఉండాలి అంటే, ఆ రోజున కోడిగుడ్డు పిల్లలు అవ్వటానికి, మన బయట ప్రపంచంలో ఆ పిల్లలు అందమైన పిల్లలను చూడటానికి కావలసిన ఉష్ణోగ్రత తల్లిస్తుంటే, మీకు సమాజాన్ని ఎదుర్కొని బయట ప్రపంచాన్ని మీరు శాసించే స్థితిలో ఎదగటానికి కావాల్సిన విజ్ఞానాన్ని ఎవరిస్తారో? మరి టీచర్లకి తల్లికి సమానమైనటువంటి ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి మై డియర్ చిల్డ్రన్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ అందుకే చెప్పాను నేను. ఫిజికల్ బాడీని అమ్మకు కూడా ఒకసారి చెప్పాను నేను, అమ్మ నువ్వు నాకు జన్మనిచ్చావు బాగుంది, కానీ జన్మ తర్వాత మరి గురువులు బుర్రలో పెట్టినటువంటి సబ్జెక్ట్కి నేను సమాజానికి నా సేవ చేయాల్సి ఉంది కదా అంటే, 8 సంవత్సరాల నుంచి నాకు అమ్మ వెనకాల మాట ఎదురు చెప్పకుండా సాయం చేస్తుంది 70 ఏళ్ల తల్లి. అర్థమవుతుంది మీకు? అర్థమవుతున్న పాయింట్. అందుకని మీరు ఎప్పటికీ మర్చిపోకుండా, అందుకనే మాతృదేవోభవ, గురుదేవోభవ, పితృదేవో అని ఎందుకని చెప్పారు ఇవన్నీ చెప్పండి మై డియర్ చిల్డ్రన్. మరి అన్నీ చేస్తున్నారా మీరు? ఎందుకో పుట్టాం, ఎందుకో పెరిగాం, ఎందుకో గంతులు వేస్తామని అంటున్నారు. అలా కాకుండా ఈ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ అంటే ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్ మై డియర్ చిల్డ్రన్. అర్థమవుతుందా? ఆ ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్తోనే మన ప్రపంచాన్ని శాసించాల్సిన అవసరం ఉంది. మన సమస్యలన్నీ మనం పరిష్కరించుకుంటాం, పైనుంచి వచ్చి ఎవరో సంస్కరిస్తారు చెప్పండి, అంతే కదా. ఇప్పుడు గాల్లో ఎగరడం ఉంది, అప్పుడు మనం ఎలా ఎగిరాం? మనకు కావాల్సినట్టుగా దాన్ని తయారు చేసుకుని ఎగిరాం, అంతే కదా. అంతే తప్ప రెక్కల చేతులు కట్టుకుని ఊతే ఎగిరిపోయాం ఏంటి చెప్పండి, అవునా కదా. సో ఇలాగా మనం మంచి విషయాలు ఇంకా ఎన్నెన్నో మన తర్వాత మాట్లాడుకుందాం. కానీ మహానుభావులు పక్కన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసినటువంటి సర్ సివి రామన్ గారి గురించి ఒక మాట మీకు చెప్పాల్సింది ఉంది. అసెంబ్లీలో చెప్తున్నాను కదా, వై స్కై ఇస్ బ్లూ, వై సీ ఇస్ బ్లూ అని క్వశ్చన్ నిరంతరం తనలో తను యూరోప్ నుంచి వస్తుంటే షిప్లో అనుకుంటూ షిప్ దిగ్గానే ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసేసి ఇమ్మీడియట్గా తను మన ప్రపంచంలోనే ఐ మీన్స్ ఇండియా, ఇండియా మీన్స్ ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే గొప్ప స్థాయికి అట్లీస్ట్ ఒకే ఒక నోబెల్ లారెట్ 1928లో ఆయన అబ్జర్వేషన్కి 1930వ సంవత్సరంలో మనకు నోబెల్ బహుమతి వచ్చింది. కానీ మీరు గుర్తెట్టుకోవాల్సింది 1947 ఇండిపెండెంట్ నా ఫోన్ నెంబరు, కానీ దాని ముందు 30 సంవత్సరాల క్రితం మనకు నోబెల్ వస్తే ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలుసు, ఎన్ని స్వతంత్ర దినోత్సవాలు జరుపుకున్నామో. కానీ మళ్ళీ ఇంకొక నోబెల్ లారెట్ సైన్స్లో మన దేశంలో పుట్టలేదంటే మన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉందా లేదా చెప్పండి. ఈ ఒక్క క్వశ్చన్తోనే నేను 8 ఏళ్ల నుంచి నాకంటూ నా స్వార్థంతో లేకుండా లక్షల కన్నా లక్ష్యం మీద కష్టపడుతూ నేను ముందు తీసుకెళ్తున్నాను ఆ సైన్స్ సేవను. అర్థమవుతుందా మీకు? మరి మీలో కూడా ఆ బాధ్యత తీసుకుని ముందు భుజాన్ని వేసుకెళ్ళాలా వద్దా? మరి మీకు ఇప్పుడు ఇక్కడ పుస్తక ప్రదర్శన పెట్టాం. నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కలెక్ట్ కానంత స్పెషల్ బుక్స్ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాం. 6 సంవత్సరాల నుంచి దేశాలలో ఎక్కడెక్కడి నుంచి ఎవరు వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి సగమే తేగలిగాం కారులో, సగం ఇంకా పట్టాలేకపోయాం. సరే ఈ సగం అన్న ఈ పూట ఈ సైన్స్ దినోత్సవ సందర్భంగా పిల్లలు చూస్తారు, చదువుతారు, విజ్ఞానాన్ని పెంచుకుంటారు, మనం ఎలాంటి పుస్తకాలు ఇంకా బాగా చదవాల్సి ఉంది అని ఒక అట్లీస్ట్ బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు అక్కడ పుస్తక ప్రదర్శనకు పెట్టబడి ప్రత్యేకమైనటువంటి అక్కడ బ్యానర్ కూడా రాయబడింది, దేశాలలో సేకరించినటువంటి రాయబడింది. అంటే అర్థం ఏంటి? నార్మల్గా బయట ఎక్కడ ఈజీగా అలా దొరకవనే కదా అర్థం. దాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం గట్టిగా చేయండి. మరి ఎంత చక్కటి నా బతుకు ధన్యం అవుతూ ఉంది అనే భావనలో నేను ఉండగలుగుతున్నాను అంటే నిరంతరం పిల్లలకు సేవ చేస్తూ సైన్స్లో మరో నోబెల్ లారెట్ నేను ఉన్నప్పుడు కానీ నేను లేనప్పుడు కానీ ఇనే మాట పేపర్లో ఎక్కడైనా వచ్చినా చాలులే అనుకుని నా ప్రయత్నం నేను చేసుకుంటా ముందు పోతుంటే నాకు వెనక నుంచి సహకరిస్తూ ఉన్నది ఎంతోమంది ముందుకు వస్తున్నారు. సో నేను జాగ్రత్తగా అడుగులేస్తున్నాను. ఎంత జాగ్రత్తగా అడుగులేస్తున్నానంటే 4 సంవత్సరాల నుంచి తానా ఫౌండేషన్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలో బాగా స్థిరపడినటువంటి ఎంతోమంది పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా నువ్వు చేస్తున్న సర్వీస్కి మమ్మల్ని కూడా పార్ట్ చేసుకో అంటుంటే నేను ఆ స్థాయికి ఎదిగానా లేదా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే వాళ్ళు బలవంతంగా నా నెత్తి మీద ఒక సొసైటీని రిజిస్టర్ చేయించారు మన జనవరిలో. దానికంటే మన బ్రహ్మాజీ గారు ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే నన్ను జన్మనిచ్చిన నా తల్లి కూడా దాంట్లో ఒక ట్రెజరర్. అలా ఇంకా మనకి ఎక్స్ట్రాడినరీ సక్సెస్ఫుల్ పీపుల్ అందులో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ నెక్స్ట్ మళ్ళీ ఇయర్లో మనం పిలుద్దాం. ఇక్కడికి ఇక నుంచి ఎవ్రీ ఇయర్ సైంటిఫిక్ స్టూడెంట్ సొసైటీ అనేటటువంటి సంస్థ తరఫున మీకు సైన్స్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. దానికి ఎక్కువ రెగ్యులర్గా ఇమ్మిడియట్ పర్సనాలిటీస్ మన మూర్తి గారు లాంటి NRSA ఇంజనీర్ లాంటి అతి గొప్ప కీలకమైన వ్యక్తులు దేశంలో ఎక్కడి నుంచైనా మనం తీసుకొచ్చి మనం ఈ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ ఎంత ఇన్నోవేటివ్గా చేయాలి అని మనం డెఫినెట్గా మన తరఫు నుంచి మనం ముందుకు వెళ్దాం. ఈ లోపల మరి మన మేడం గారు ఎదురుకుండా మరి నేను ఒక 2 విషయాలు మీ అందరికీ చూపించాలని కాళ్ళకి ఇటువైపు పెట్టు, ఆ పింక్ని ఇటువైపు పెట్టు. ఉన్నత మీద అధికంగా ఫ్రీగా కోరుతున్నాం. సోనీ గారు సమానరహిత వారికి సుగంధ పరిమళాలతో అర్థం చేస్తారు. తదుపరి కుంకుమ ధారణ చేస్తారు. కుంకుమ ధారణ చేస్తారు. పుష్పాలతోటి వస్త్రం వేస్తారండి. ఆ ఉన్నతమైనటువంటి వారికి సాగవారి శ్రీనివాస గారు అధికారులు ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు. తదుపరి పుష్పమాలతో అలంకరిస్తారు. తదుపరి పుష్పాలు అందరూ కూడా ఇస్తారు. మన ప్రాంత ప్రధానోపాధ్యాయులు వారు పొలాన్ని సమర్పిస్తారు.
మన భారత సైన్స్ శ్రీనివాస్ గారు సన్మాన పత్రాన్ని కూడా బహుకరిస్తారు. ఆ సన్మాన పత్రాన్ని ముందు వారు తిరిగిచ్చారు. అలాగే బయట ఉపాధ్యాయ బృందం విద్యార్థులు కూడా ఆమె అక్షతంతో పుష్పాలతో అలంకరిస్తూ ఉంటారు. ఇలాగా మరి ఆమె యొక్క విశేషమైనటువంటి ఉన్నతాత్వాన్ని మరి శ్రీమూర్తి గారు వారు చదివిస్తారు. మానవత్వం మూర్తి భవించిన మంచి మనిషి మాదిరెడ్డి విజయ్ కుమార్ గారికి ఆత్మీయ అభినందన జ్ఞాపిక. ఆధ్యాత్మికత ఉంటుపడే వర్చస్సు, అనర్గళంగా బోధన చేయగల యశస్సు, స్నేహశీలత్వంతో జీవితాన్ని వెలిగించే ఉషస్సు, ఎందరో విజ్ఞాన క్షిపణులను అందించే తపస్వి, టీచర్గా, హెడ్ మాస్టర్గా, జూనియర్ లెక్చరర్గా పదవీ నిర్వహణ చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానవతావాది విజయపేరి మాదిరెడ్డి విజయ్ కుమార్ గారికి సగర్వంగా ఆత్మీయంగా సమర్పిస్తున్న అభినందన మాలిక. ఓ విజయనేతి, మనిషిగా జన్మించిన సార్థకత ఆ జన్మం విజయవంతం అయినప్పుడు కలిగే అనుభూతి చెప్పనల్లది కాదు. విద్యాభ్యాసంలోనే వినయానికి వేదికగా సంప్రదాయాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో మేధావులను అందించిన మీ ఘనత సాధించడం మీ విజయానికి నిదర్శనం, ఆదర్శం, ములావహం. ఓ శ్రేయసి, పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే ప్రధానోపాధ్యాయునిగా, జూనియర్ లెక్చరర్గా ఎనలేని సేవలు అందించి స్నేహశీలత్వంతో మమేకమై విజ్ఞాన గనివై సైన్స్ పరంగా విజ్ఞాన ఆధునిక క్షిపణులను సమాజానికి అందించిన మీ ఘనత ఘనం బహుదా ప్రశంసనీయం, శ్లాఘనీయం, అజరామరం. ఓ ఆధ్యాత్మిక ప్రతినిధి, సేవారంగంలోనే కాదు, స్నేహశీలత్వంలోనే కాదు, ఆధ్యాత్మికంగా సాక్షాత్తు ఆ మెహర్ బాబా వారిని మెప్పించిన ఆత్మతృప్తి. సకల కోటి జీవరాశులలో ఏ జీవి గురించైనా ఏ సబ్జెక్టులోనైనా అనర్గళంగా మాట్లాడగల నేర్పు మీ సొంతం. అందుకే చేస్తున్నాము ఈ ప్రణామం. ఓ మానవతావాది, అపార జ్ఞానంతో సకల జీవరాశిని ఆరాధిస్తూ ఓ మానవతావాదిగా జనంలో ప్రేరణ కలిగిస్తూ సమాజ సేవ చేస్తూ ఎంతో మందికి దిక్సూచిగా మానవత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న మానవత్వం మహోన్నతం, ఎవరెస్ట్ త్యాగం కంటే ఉన్నతం. అందుకే ఏర్పాటు చేశాము ఈ సన్మాన మహోత్సవం. అందుకోండి మన అక్షరాభివందన. ఆత్మీయతతో ప్రధానోపాధ్యాయులు సార్ ఒక నిమిషం, టీచర్స్ అందరూ పిల్లలు తప్పులు టీచర్స్ అందరూ అలా నిలబడి సార్ పక్కన మేడం గారు అలా పట్టుకుంటూ ఫోటో ఇందులో కూడా వస్తుందా మొలవాడు పడలేదు మళ్ళీ కెమెరా మీరు కూడా తీసే